మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. శ్రావ్య ఎక్కడికి వెళ్ళింది? ఇంకా రాలేదు. ఎక్కడికి రా? బయటికి వెళ్తున్నానమ్మా. టిఫిన్ చేసి వెళ్ళరా. నాకొద్దు అంటే ఇప్పుడు అనవసరమైన డిస్కషన్, సంబంధం లేని ఎమోషనల్ బ్లాక్మెయిల్, వీటన్నిటికంటే ఏదో తిన్నట్టు చేసి సైలెంట్గా వెళ్ళిపోవడం బెటర్. వస్తున్నానమ్మా. ఏంట్రా చూస్తున్నావు? టిఫిన్ అని పిలిచావు, టేబుల్ ఖాళీగా ఉంది, కిచెన్లో కూడా ఏ హడావిడి లేదు. శ్రావ్య నీకోసం రెడీ చేస్తాను అని చెప్పింది కదరా. చెప్పింది, కానీ ఇక్కడ ఉండాలి కదా. ఇప్పుడు ఆవిడ గారు వచ్చి నా కోసం ప్రిపేర్ చేసి నేను తిని ఇదంతా అయ్యే పని కాదు. కానీ నేను వెళ్తానమ్మా. అత్తయ్య వస్తున్నాను. టిఫిన్స్ రెడీ. రాజీవ్, నీకు ఇష్టమని ఇడ్లీ, దోశ, వడ ది బెస్ట్ రెస్టారెంట్ నుంచి నీకోసం తప్పించాను. వేడి వేడిగా ఉన్నాయి. ఒక పట్టు పట్టి. రాజీవ్, ఇక సాంబార్ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే, ఒక్కసారి తిన్నారంటే ప్రతిసారి అక్కడి నుంచి తప్పించుకుంటారు. అంత బాగుంటాయి. ఎందుకురా వెటకారంగా నవ్వుతున్నావు? ఏం లేదమ్మా. అలా వెటకారంగా నవ్వి వదిలేయకుండా దాని అర్థం ఏంటో చెప్తే మాకు కూడా అర్థమవుతుంది. ఏం లేదన్నానా? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, కానీ ఇప్పుడు కాదు అనంటే ఎంత కోపం వస్తుందో. ఇలా నవ్వి ఏం లేదంటే అంతే చిరాకొస్తుంది. విషయం ఏంటో చెప్పు. నేను చెప్పే నిజం మీకు చేదుగా ఉంటుంది, మీకు డైజెస్ట్ కాదు. చేదుగా ఉంటుందో తీయగా ఉంటుందో మేం చూసుకుంటాం గాని ముందు నిజమేంటో చెప్పు. శ్రావ్యని నా రూమ్కి తీసుకొచ్చి పెట్టావు. దూరంగా ఉంటే కలవలేరు, దగ్గరగా ఉంటే మనసులు కలుస్తాయి అన్నావు. తనేమో వేడివేడిగా టిఫిన్ రెడీ చేస్తున్నాను అంది. అయితే నువ్వు వచ్చి టిఫిన్ చేసి వెళ్ళమంటే వచ్చి కూర్చున్నాను కదమ్మా. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నిజం చెప్తే డైజెస్ట్ చేసుకోలేవని చెప్పి టాపిక్ డైవర్ట్ చేసి ఏదేదో మాట్లాడుతున్నావేంట్రా? నేను కరెక్ట్ టాపిక్కే మాట్లాడుతున్నానమ్మా. నాకిష్టమని బయట నుంచి టిఫిన్స్ తెప్పించింది. నాకు ఇష్టమే, అది నేను కాదనట్లేదమ్మా. కానీ బయట నుంచి టిఫిన్స్ తెప్పిస్తే అందులో రుచి ఉంటుందేమో గానీ స్వయంగా వండి పెట్టే ప్రేమ ఉండదమ్మా. ఇలా ఎన్ని రోజులు బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చి పెడుతుందమ్మా శ్రావ్య? ఎవరైనా వారంలో ఒకసారో లేదా నెలలో 2-3 సార్లు హోటల్ నుంచి తెప్పించుకుంటారు. అది తప్పు కూడా కాదు. నాకు టిఫిన్ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు పూరీలు, దోశలు, వడలు అవసరం లేదమ్మా. ప్రేమగా బ్రెడ్ మీద జామ్ రాసిచ్చినా చాలు, నేను తినేవాడిని. దీన్ని ప్రేమంటారో ఏమంటారో నాకైతే తెలీదు. ఇప్పుడైనా నాకెలాంటి భార్యనివ్వాలనుకుంటున్నావో తల్లిగా నువ్వు ఆలోచించుకోమ్మా. శ్రావ్య ఏంటో నాకు క్లారిటీ ఉంది, నీకు అర్థమైతే చాలు. అమ్మా, నాతో బలవంతంగా తాళి కట్టించగలిగేవేమో కానీ గదుల్లో ఉంచినంత మాత్రాన ప్రేమను పుట్టించలేరు. ఈ ఒక్క పూటకి తిను రాజీవ్. రేపటి నుంచి నేనే ఉండి పడతాను. రాజీవ్, రాజీవ్ ఆగు. రాజీవ్, ఎందుకు అత్తయ్య రాజీవ్ ఇలా చేస్తున్నాడు? నీ బొంద. వాడంత క్లియర్గా విడమర్చి చెప్పాక కూడా నీ మట్టు బుర్రకు అర్థం కాలేదా? నీకప్పుడే చెప్పాను, టేస్ట్ ఎలాగైనా ఉండని నీ చేతులతో టిఫిన్ తయారు చేయమని.
దోశ షేప్ రాకపోయినా పర్వాలేదు, నిన్నే చేయమని. నా మాట వింటే కదా. ఆ హోటల్లో టిఫిన్ బావుంటుందని, రాజీవ్కి ఇష్టమని తెచ్చావు. అది వాడికి ఇంకా కోపం వచ్చేలా చేసింది. ఓ పక్క నుంచి వాడికి నీ మీద నమ్మకం వచ్చేటట్టు చేద్దాం, ప్రేమ పుట్టేటట్లు చేద్దామని నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటే నువ్వేమో కష్టపడి చెడగొడుతున్నావు. రాజీవ్ని సొంతం చేసుకోవాలనే తపనుంటే సరిపోదు, కాస్త లౌక్యం, కొన్ని తెలివితేటలు కూడా ఉండాలి. ఎంత వెతికినా జ్యోతి ఎక్కడా కనబడ్డం లేదు. ఎటు వెళ్ళినట్టు? అయ్యో రే, ఎవరో పెద్దవాడ పడిపోయింది, పదా. పెద్దమ్మా, 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 ఏమైంది పెద్దమ్మా? పెద్దమ్మా, కాస్త సాయం పట్టండి. పెద్దమ్మా, పెద్దమ్మా, కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. కొంచెం ఎవరైనా వెళ్ళి వాటర్ తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఓ పెద్ద ఆవిడ నీరసంతో పడిపోయింది, కొంచెం వాటర్ ఇస్తారా? ఇదిగో. పెద్దమ్మా, నీళ్లు తాగండి. శారదానా? రాజీవ్, నేను జ్యోతి గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను. తను అందరినీ వదిలిపెట్టి. నేను చెప్పేది అర్థం చేసుకో రాజీవ్. జ్యోతికి నీకు ఏదో గొడవ అయిందంట కదా, తను బాధతో ఇటో వెళ్ళిపోతోంది. ఇంకా జ్యోతి కోసమే వెతుకుతుందా, లేదా జ్యోతి ఎక్కడుందో ఆచూకీ ఏమైనా తెలుసుంటుందా?